ఇక తెలంగాణ ఇది తెలంగాణ ట్యాంకర్లతో తీరంది పొలం దూప. రాజపేట మండలంలో అన్నదాతల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి చేరడంతో పంట పొలాలను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. రోజు రోజుకు ఎండిపోతున్న పంట పొలాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉంది. ఇప్పటికే సుమారు 1000 ఎకరాల వరి పంట నీరు లేక ఎండిపోయినట్లు రైతులు చెబుతుండగా పంట చేతికి వచ్చేసరికి మరింత నష్టం జరిగే అవకాశాలున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో చేతికొచ్చే పంట కళ్ళ ముందే ఎండిపోతుండగా అన్నదాతలు తిప్పలు ప్రయత్నాలు చూస్తుంటే బాధ కలుగుతుంది. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంట పొలాలకు కొందరు రైతులు అందిస్తుండగా మరికొందరు రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తూ వరుణుడి కరుణ కోసం ప్రార్థిస్తున్నారు. ఇలా అనేక రకాల తిప్పలు పడుతున్న అన్నదాతలు కొందరు తప్పని పరిస్థితుల్లో చేతులెత్తేసి పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఇక్కడ పశువులకు మేతగా వదిలేస్తున్న దృష్టిని చూసుకోవచ్చు. ఇక్కడ పంట ఎండిపోతుందేమో అని ఒక రైతు ట్యాంకర్ ద్వారా నీళ్లు తెచ్చి తన పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న దృశ్యం కూడా చూడొచ్చు. ఇక్కడ పంట ఎండిపోయి దీన స్థితిలో రైతు ఏడుస్తున్న ఫోటోను కూడా చూడొచ్చు. ఇటు పక్కనే తన మనవనితోటి రాష్ట్రంలో ఎవరు చచ్చినా ఏమైపోయినా ఏ పంట పండకున్నా ఏ పంట ఎండిపోయినా నాకేం అవసరం అన్నట్టు తన మనవలు నవ్వుతుంటే మంచిగా రేవంత్ రెడ్డి నవ్వుకుంటా హోలీ పండుగ ఆడుకుంటాను. నువ్వు హోలీ పండుగ ఆడుకోవాల్సింది కాదు రేవంత్ రెడ్డి, పంటల దగ్గరికి పోయి పంటలు ఎందుకు ఎండిపోతానే చూసి రావాలి. కనీసం ఒక్క సమీక్ష జరిపిండా? ఒక్క సమీక్ష ఈ అసలు పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఎక్కడ అయిపోయినాయి, ఒక్క సమస్య అన్నా ఒక్క రివ్యూ అన్నా చేసినావా? పోనీ ఒక్క మంత్రినన్నా పోయి చూడుకున్నారా? ఓకే, నువ్వు అంటే పండుగ బిజీలో ఉన్నావు. నీ మంత్రులకేం రోగం పుట్టింది? నీ మంత్రులంతా దృఢంగా ఆరోగ్యంగానే ఉన్నారు కదా, ఏం పేదోళ్ళు కాదు కదా. పంట పొలాలకు పోయి ఎందుకు రివ్యూ చేసినారు? ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఏం లేక చచ్చిపోతాను, ఇక్కడ అన్ని ఉండేమో మంచిగా సంతోషంగా ఆడుకుంటాను. నీ మన్మంతో ఆడుకోవడం మాకు బాగలేదు. కాకపోతే నువ్వు ఆడుకున్నట్టు హోలీ పండుగ రోజున ఈ రైతులు ఎందుకు ఆడుకోలేకపోయింది అది చెప్పు, దానికి సమాధానం చెప్పు నువ్వు రేవంత్ రెడ్డి గారు. ఇట్లా ఎండిపోతా అంటే నువ్వు ఇంట్లో ఆటలు ఆడుకుంటుంటావా? గత నెల రోజులుగా మొత్తుకుంటాను కదా మా ఛానల్ ద్వారా పంటలు ఎండిపోతానాయని. అయినా నీకు కళ్ళు కనబడతలేవా, లేకపోతే నీకు దున్నపోతు మీద వర్షం పడ్డట? అసలు ఈ వార్తలు ఎందుకు రాసుకురావు? వెలుగు పేపర్ కానీ ఇవి రాసుకొస్తే మరి అక్కడ యజమాని వాయిల్ పరిగెలు అనుకొని పిల్లల మీద చంపుతారు కదా. మిండెడ్ తయారయ్యని కూర్చున్నాడు.